ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందనంలో దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 105 అధ్యాయం 7వ వచనం. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. 8వ వచనం కూడా, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను. ఇక్కడ గమనించినట్టయితే దేవుని యొక్క శక్తి సామర్థ్యము, ఆయన నియమము ఎంత ఔన్నత్యము ఉందో గుర్తుపట్టాలి. మనకు దేవుడు అత్యున్నతమైన కనికరం చొప్పున తన వాక్కు, తన సువార్త మనకు అందించినాడు. మనము మారుమనసు పొంది యేసు రక్తంతో కడగబడి ప్రభు యొక్క సన్నిధిలో చేరినాం. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, రక్షింపబడిన మనము ఆయన కట్టడలను, ఆయన మాటలను ఎంతవరకు మనము నెరవేరుస్తున్నాం అనే విషయం మనం చూడాలి. ఇక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడా? దేవుడు అనే మాట అర్థం ఏమిస్తుందంటే సమస్తము ఆయనే అని ఇస్తుంది. యెహోవా అనే దేవుడు సమస్తము నీకు నాకు ఆయన ఉన్నాడా? అది మొదటి విషయం. ఏ విషయంలో అయినప్పటికీ మనము ఆయనతో మాట్లాడాలి, లేకుంటే ఆయన వలన వచ్చి కొన్ని మనం ప్రార్థన చేస్తాము, కొన్ని మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఈ దేవుడు ప్రార్థన వింటలేడేమో అని అనుకోవచ్చు. అంటే మనం ప్రార్థన చేస్తున్నాము, కానీ మన జీవితం సరిగా లేకుండా ఉంటే ఆయన మనకు దేవుడు కాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ఆయన ధన్యులుగా చేస్తాడు, కానీ మన దేవుడు ఆయన అన్నట్టుగా మన జీవితం కింద సరిగా ఉండాలనే విషయం మనం మర్చిపోతాం. మనం ఎట్లా ఉంటాం, కానీ మన దేవుడు అయితే మనకు న్యాయంగా చూడాలి అనే ఆలోచన మనం ఉంటాం. దేవుడు అది చేయలేడు. ఎందుకంటే ఆయన నీతి, న్యాయములు, పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన ఎప్పటికీ ఒక తీరే ఉంటాడు. నువ్వు సరిగా ఉండు, ఆయన సరిగానే మేలు చేస్తాడు. ఆయన ఉపకారి అయి ఉండి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుని పంపి ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని రక్షించినాడు. ఇప్పుడు రక్షణలోకి వచ్చిన మనము ఆయన మార్గములను నడవకుండా ఆయన మనకు దేవుడు అని మనము అనేకులు చూడలేకపోతున్నారు. మన ప్రవర్తనను బట్టి వీరి దేవుడు గొప్పోడు అని చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే మన ప్రవర్తన అట్లుంది. ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నాయంట. చూడండి, తీర్పు తీరుస్తున్నాడు ఆయన. ఒక దిక్కు సునామీ వస్తున్నది, ఒక దిక్కు భూకంపాలు వస్తున్నాయి, ఒక దిక్కు తుఫాన్లు వచ్చి కొట్టుకొని పోతున్నాయి, ఒక దిక్కు కొండ శిలలు పడుతున్నాయి, ఎంతో మంది ఈరోజు చనిపోతున్నారు అని అంటూనే ఉన్నారు. కరోనా లాంటి వ్యాధులు ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన తీర్పులు అనేవి జరుగుతున్నాయి. వారి వారి జీవితాలను బట్టి, వారి వారి దురదృష్టకరమైన ప్రవర్తనను బట్టి దేవుడు వారి మీద తీర్పు తీరుస్తున్నాడు. నాడు మనం చూసినట్టయితే సొదొమ ప్రజలు దుర్మార్గులుగా ఉన్నప్పుడు ఏం చేసినాడు? వాళ్ళని కాల్చివేసినాడు. వారికి హెచ్చరిక చేస్తే వారు ఆయన తీర్పును, ఆయన మాటను లక్ష్య పెట్టలేకపోయినారు. అదే రకంగా నినివే పట్టణస్థులు కూడా వారికి దుర్గతి వస్తుందని యోనాను పంపినాడు. వారు యోనా మాట విని పశ్చాత్తాపడ్డారు. మన దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుని పంపినాడు. మనము మంచి వాళ్ళం కాకముందే ఆయన శిలువలో ప్రాణం పెట్టి మనల్ని విమోచించినాడు. అయితే ఇప్పుడు మనం ఆయనకు లోబడి ఉంటున్నామా? అది చాలా ప్రాముఖ్యమైన. లోబడి ఉంటే ఏమంటున్నాడు? తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, అంటే నిబంధనను గుర్తుపెట్టుకున్నాడు 1000 తరముల వరకు. ఈ మాట ఏం చూపిస్తుందంటే, తాను ఒకసారి మాట్లాడితే 1000 తరాలు. ఈ మాట మరొకసారి మనం అండర్లైన్ చేసుకోవాలి మన జీవితం. అంటే ఆయన ఎప్పటికీ బతుకున్నాడు, అన్ని తరాల్లో బతుకున్నాడు. మన కష్టాలు, మన 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితంలో వచ్చే కష్టాలు ఏం లెక్క. ముందున్న తరములను, ఎన్నుకున్న తరములను అందరినీ పోషించి భద్రపరుస్తున్న ఈ ఘనమైన దేవుని దగ్గర మనం తగ్గి ఆయన మార్గంలో నడిస్తే ఆయన నిబంధనను గుర్తుపెట్టుకుంటాడు. దేవుడి మాట దించుగాక. అట్లాగే ప్రభు యొక్క చిత్తంలో వరదిల్లుదాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తుతిస్తున్నాం. మా జీవితాలు నీకు ఇంపుగా నీ కోరిక చొప్పున నడవడానికి కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.